మన దేశంలో మళ్ళీ ఏక్ పార్టీ డామినేషన్ వ్యవస్థ రాబోతుందా? అంటే ఒకే రాజకీయ పార్టీ మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయటం. దేశ రాజకీయాల్ని తమ చేతుల్లో పెట్టుకోవటం. దేశంలో వాళ్ళే అధికారంలో ఉంటారు. దాదాపుగా రాష్ట్రాల్లో కూడా వాళ్ళే అధికారంలో ఉంటారు. దేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ వాళ్ళ ఆలోచన ఆధారంగానే ఉంటాయి. ఏక్ పార్టీ డామినేషన్‌గా వాళ్ళ ఆలోచన డామినేషన్ చేసిద్ది. ఇది గతంలో ఉండేది. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952 ఎలక్షన్స్‌లోను తర్వాత జరిగినటువంటి వరుసగా 2 ఎలక్షన్స్‌లో అప్ టు 1967 వరకు కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే దేశం అంతా ఉండేది. కేంద్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీదే. అన్ని రాష్ట్రాల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదే. మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ దేశంలో నడుస్తుండేది. వాళ్ళేం చెప్తే అదే. వాళ్ళ ఆలోచనే దేశం ఆలోచన. అలా నడుస్తుండేది. కానీ 1967 తర్వాత దేశ రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో చీలికలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి చాలామంది కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు. అలాగే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అంటే భాష ఆధారంగా, కులం ఆధారంగా ఇలా రకరకాల ప్రాంతీయ పార్టీలు పుట్టుకొనొచ్చాయి. అవి అధికారంలోకొచ్చాయి. ఇన్నాళ్ల పాటు ప్రాంతీయ పార్టీల డామినేషన్ కూడా కొనసాగుతూ వచ్చింది. సరే, ప్రాంతీయ పార్టీలు పుట్టడానికి అనేక రకాల కారణాలు. ఒకళ్ళు భాష ఆధారంగా పార్టీ పెట్టినోళ్ళున్నారు. ప్రాంతీయ సెంటిమెంట్ ఆధారంగా పార్టీలు పెట్టినోళ్ళున్నారు. కుల సెంటిమెంట్ ఆధారంగా పార్టీలు పెట్టినోళ్ళున్నారు. ఇలా రకరకాలు. ఎగ్జాంపుల్ అండి, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అగ్ర కులాల డామినేషన్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు. తర్వాత ద్రవిడ ఉద్యమం ఆధారంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పుట్టాయి. తెలుగు భాష అనేటువంటి ఒక నినాదంతోటి తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలంగాణ వాదం సెంటిమెంట్ తోటి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇలా చాలా ఉన్నాయి దేశంలో. చాలా రాజకీయ పార్టీలు చాలా కారణాలతోటి, రకరకాల సెంటిమెంట్స్ తోటి, రకరకాల భావోద్వేగాలతోటి పుట్టాయి. ఇంతకాలం ప్రాంతీయ పార్టీలు మన దేశ రాజకీయాన్ని డామినేట్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మన దేశ రాజకీయాలు కూడా చాలా కాలంగా కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు కూటమిలుగా అధికారంలోకి వస్తున్నారు. ఒకే పార్టీ అధికారంలోకి రావట్లే. యూపీఏ చూడండి, ఎన్డీఏ చూడండి, ఈ 2 కూటములు. ఈ మధ్య కాలంలో 2019లో సొంతంగా బీజేపీకి బలం వచ్చింది గానీ, జనరల్‌గా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి జాతీయ పార్టీలు అధికారాన్ని చెలాయించే పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఉంది. కానీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందిప్పుడు. అలాను ప్రాంతీయ పార్టీలు కిల్లయ్యే పరిస్థితి. ఒకప్పుడు బలమైన పునాది ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు పూర్తిగా కిల్లవుతున్నాయి. కారణం ఏందంటే, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి ఏర్పాటు చేసినయి. ఆ వ్యక్తి ఇమేజ్ ఆధారంగా ఆ పార్టీల మనుగడ కొనసాగింది. ఇప్పుడు టీడీపీ ఎన్టీ రామారావు పెట్టారు. ఎన్టీ రామారావు ఇమేజ్ ఆధారంగా ఆ పార్టీ కొనసాగింది. తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకుంటే పర్లేదు. అదే నిలబెట్టుకోలేకపోతే, ఇలా నిలబెట్టుకోలేక పార్టీని పడగొట్టుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పేరుతో స్టార్ట్ అయింది. కేసీఆర్ చూసి ఆ పార్టీ. కేసీఆర్ తర్వాత కేటీఆర్. కేటీఆర్ ఆ పార్టీని నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోలేకపోవచ్చు. జేడీఎస్ కర్ణాటకలో కుమారస్వామి ఆ పార్టీని నిలబెట్టుకోవడంలో కొంత తడబడ్డాడు. దేవేగౌడ స్టేచర్ వేరు, కుమారస్వామి స్టేచర్ వేరు. తర్వాత కరుణానిధి తర్వాత స్టాలిన్ నిలబెట్టుకున్నాడంటే ఇప్పటికైతే ఒకసారి అధికారంలోకి వచ్చాడు. పార్టీ నిలబడింది. కానీ ఎన్నాళ్ళు అలా నిలబెట్టుకుంటాడని తెలియదు. స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ నిలబెట్టుకుంటాడు ఆ పార్టీని, చూడాలి. తర్వాత శివసేన చూడండి, బాల్ థాకరే ఆ పార్టీని స్థాపించాడు. కానీ ఉద్ధవ్ థాకరే ఆ పార్టీని నిలబెట్టుకోలేకపోయాడు. అలా అంటే నెక్స్ట్ వచ్చిన వారసులు ఆ పార్టీని నిలబెట్టుకోలేని పరిస్థితి. ఇవి వ్యక్తి మీద ఆధారంగా ఏర్పడ్డ పార్టీలు కాబట్టి ఆ వ్యక్తి తర్వాత వచ్చే వారసులు కూడా ఆ పార్టీని నిలబెట్టుకోగలిగితే అవి ఉంటాయి, లేకపోతే ఉండవు. అదొకటోనో. ప్రస్తుతం బీజేపీ హవా పెరిగిన తర్వాత 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం స్టార్ట్ అయిన తర్వాత, మోడీ ప్రధాని అయిన తర్వాత నేషనల్ ఐడియాలజీని బాగా జనంలోకి తీసుకెళ్లారు. జాతీయ భావాన్ని బాగా తీసుకెళ్లారు. దీనివల్ల ప్రాంతీయవాదానికి కాలం చెల్లింది. ప్రాంతీయ పార్టీలకి ఆటోమేటిక్గా కాలం చెల్లింది. ఎప్పుడైతే ప్రాంతీయవాదానికి కొంత ఇబ్బంది ఏర్పడిద్దో ఆటోమేటిక్గా ప్రాంతీయ పార్టీలు కూడా ఇబ్బంది ఏర్పడిద్ది. ప్రాంతీయ పార్టీలకి ఏంది, ఆ లోకల్ సెంటిమెంట్ ఉండాలి. ఆ లోకల్ సెంటిమెంట్ బలంగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలు బతుకుతాయి. ఇప్పుడు తమిళనాడులో చూడండి, డిఎంకే ఎందుకు బతుకుతుంది, లేదు అక్కడ ద్రవిడ పార్టీలన్నీ ఎందుకు బతుకుతున్నాయి, అక్కడ లోకల్ సెంటిమెంట్. ప్రాంతీయ పార్టీలకు అది అవసరం. టీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్. అట్ట ఆ సెంటిమెంట్ ఉంటే ఆ పార్టీలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి సానుభూతి. సరే, టీడీపీ అంటారా, అదొక ప్రత్యేకమైనటువంటి ఫార్ములాతో నడుస్తుంది. బలంగా పునాది ఉంది ఆ పార్టీ. ప్రాంతీయ పార్టీలో టీడీపీ గురించి ఒక సపరేట్గా చెప్పుకోవాలి. ఆ పార్టీకి ఉన్న బలమైన నిర్మాణం, సంస్థాగత ఇది జాతీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా బలం లేకపోవటం, ఇది రకరకాల కారణాలు టీడీపీని నిలబెడుతూ వస్తున్నాయి. ఇలా ఎప్పుడైతే ఆ ప్రాంతీయ పార్టీలకి పునాదిగా ఉన్నటువంటి సెంటిమెంట్ కరిగిపోద్దో,
నాయకుల ఇమేజ్ తగ్గిపోయిద్దో ఆటోమేటిక్గా ప్రాంతీయ పార్టీలు బలహీనమైపోతాయి. పైగా ప్రాంతీయ పార్టీలు అధికారం పదే పదే వస్తుంటే నిలబడతాయి, కానీ పదే పదే అధికారం పోతుంటే నిలబడలేవు. ఇక రాజకీయాలు చాలా కాస్ట్లీ అండి. ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ నడపడం చాలా ఖర్చుతో కూడిన పని. అధికారం వస్తే ఆ పార్టీని నిలబెట్టుకోగలడు, నడపగలడు. అధికారం రావట్లేదు, పదే పదే అధికారాన్ని కోల్పోతున్నారు, అధికారానికి దూరంగా ఉంటున్నారంటే ఆ పార్టీ ఆటోమేటిక్గా కిల్ అయిపోయింది. ఇప్పుడు అది ఆ పరిస్థితి ఉంది. మమతా బెనర్జీ చూడండి, అధికారం ఉన్నంతకాలం చాలా స్ట్రాంగ్గా కనిపించారు, అధికారం పోగానే చూడండి డమ్మీలోనే పడిపోయారు. అందులో ఒకటి దేశవ్యాప్తంగా నేను ఇందా చెప్తున్నాను కదా, జాతీయ భావజాలం బాగా పెరిగింది, జాతీయవాదం బాగా పెరిగింది. రెండోది మతం ఆధారంగా హిందుత్వ సెంటిమెంట్ తోటి హిందువుల యూనిటీని బాగా బీజేపీ తీసుకురాగలిగింది, తమ వెనకాల వాళ్ళని ర్యాలీ చేసుకోగలిగింది. సహజంగా మైనార్టీల యూనిటీ ఉంటుంది, ముస్లింల యూనిటీ ఉంటుంది, క్రిస్టియన్స్ యూనిటీ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీ వెనకాల కలిసికట్టుగా ఉంటారు. ఏ పార్టీ వెనకాల ఉన్నా వాళ్ళు కలిసికట్టుగా ఉంటారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు కూడా చాలా కాలం బలం వాళ్ళే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ వాళ్ళే. హిందువుల్లో అంత పెద్ద యూనిటీ ఉండదు, కానీ హిందువుల్లో కూడా ఒక యూనిటీని బీజేపీ పట్టుకొచ్చింది, పైగా జాతీయవాదాన్ని దాంతో అటాచ్ చేసింది. ఇలా రకరకాల కారణాలతోటి బీజేపీ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీలో గతంలో చీలికలు పేలికలు చాలా ఉండేవి, కానీ బీజేపీలో ఆ చీలికలు పేలికలు లేవు. ఆ పార్టీ నిర్మాణయుతంగా స్ట్రాంగ్గా ఉంది, సైద్ధాంతికంగా స్ట్రాంగ్గా ఉంది, బలమైన లీడర్షిప్ ఉంది. ఇవన్నీ రకరకాల కారణాలు పడుతుంది. దేశం మొత్తం బీజేపీ హవా కొనసాగుతున్న పరిస్థితి. ఆ పార్టీకి ఉన్న బలం మిగతా పార్టీలకి లేకపోవటం వల్ల ఆ పార్టీలని ఈజీగా బీజేపీ నాశనం చేయగలుగుతుంది, ప్రాంతీయ పార్టీలను ఈజీగా కొలాప్స్ చేయగలుగుతుంది. సో మొత్తానికి ఏక్ పార్టీ డామినేషన్ వ్యవస్థ మన దేశంలో మళ్ళీ తిరిగి వస్తున్నట్టే లెక్క. ఇప్పుడు చూడండి, ఇంకొంతకాలం అసలు బీజేపీకి తిరుగులేదు. బీజేపీని ఎదిరించి ఓడించి అధికారాన్ని సంపాదించాలనేటువంటి రాజకీయ పార్టీ ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే సొంతంగా అధికారం వచ్చే పరిస్థితి లేదు, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి అధికారంలోకి రావాలి. ప్రాంతీయ పార్టీలో నాశనం అయిపోతున్నాయి. సొంతంగా 270కి పైగా సీట్లు, 272 సీట్లు సాధించి అధికారంలోకి రాగలిగే స్థితిలో కాంగ్రెస్ ఉందా? లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 100 సీట్లు, ఆ 100 రెండింతలు కావాలి, రెండింతలు కాదు, దగ్గర 3 కావాలి. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను సాధించగలిగే పరిస్థితి ఉందా? లేదు. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి అధికారంలోకి రావాలి. ఆ ప్రాంతీయ పార్టీలే నాశనం అయిపోతున్నాయి. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీ పొలిటికల్ కిల్లింగ్ చూస్తున్నాం, సమాజ్వాదీ పార్టీలో రకరకాల చర్చలు చూస్తున్నాం, శివసేన పార్టీ కిల్లింగ్ చూస్తున్నాం. కాబట్టి ఏక్ పార్టీగా బీజేపీ ఇంకొన్నాళ్ళ పాటు దేశంలో డామినేషన్గా అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అనుకున్న అభిప్రాయాలను దేశం మీద రుద్దే అవకాశం ఉంది. అది తప్ప ఒప్ప పక్కన పెట్టండి, బీజేపీ తన ఆలోచనని ప్రజల మీద పెట్టేటువంటి అవకాశం క్లియర్గా ఉంది. సో దీనికి మరి పరిస్థితులు ఎటుపోతాయి? కాకపోతే ఒకటి, ఎప్పుడు అధికారం మీద యాంటీ ఉంటుంది, అది ఎప్పుడోసారి బరస్ట్ అవుద్ది. ఆ బరస్ట్ అయినప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు బాగుపడటమా లేదా కొత్త రాజకీయ పార్టీ పుట్టుకురావటమా అనేది ఒకటి ఉంటుంది. కాకరోజు జనతా పార్టీ వచ్చింది సార్, అది నిలబడే పార్టీ అన్నది ఇప్పుడు మనకు కనపట్లేదు, కానీ జనరల్గా అట్లాంటివే పుట్టుకొస్తాయి, కొత్త రాజకీయ శక్తి పుట్టుకురావచ్చు. సరే, ఇప్పటికైతే బీజేపీకి తిరుగులేదండి. దేశంలో ఇప్పుడు 70% రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దేశంలో ఇంకొన్నాళ్ళ పాటు వరుసగా బీజేపీ అధికారంలో ఉండే అవకాశం ఉంది. అది ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.